హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 38లో అయితే 60.45 అయితే ఉన్నాను. టోటల్గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. సో ఎవరు వెయిట్ ఒకవేళ తగ్గకపోయినా వరీ అవ్వకుండా వెయిట్ లాస్ జర్నీ అయితే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే తప్పకుండా వెయిట్ లాస్ అవుతామన్నమాట. అయితే నాకు మొన్న ఒక కామెంట్ వచ్చిందనమాట. బ్లాక్ హెడ్స్‌కి, వైట్ హెడ్స్‌కి అక్క ఏదైనా టిప్స్ చెప్పండి అని చెప్పేసి. అయితే నాకు కూడా వైట్ హెడ్స్ ఉంటాయన్నమాట. సో అది ఎలా తీయాలి అని చెప్పేసి ఒక స్ట్రిప్ తెచ్చైతే ట్రై చేశానండి. నిజంగా చాలా అంటే చాలా వర్క్ అయింది. చూడండి అసలు ఎన్ని వచ్చాయో అసలుకి. మనం పార్లర్‌కి వెళ్ళి తీపిచ్చుకునే దానికంటే ఇలా స్ట్రిప్స్ దొరుకుతాయన్నమాట. అవి తెచ్చుకొని మనం ఫేస్ ఒకసారి మొత్తం వాష్ చేసుకొని మనం తుడిచేసుకున్న తర్వాత ముక్కు పైన మాత్రం కొంచెం గోరువెచ్చటి నీళ్లు అప్లై చేసి ఈ స్ట్రిప్ అనేది మనం అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసి 15 మినిట్స్ తర్వాత తీస్తే కనుక తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుందండి. లైవ్ ఎగ్జాంపుల్ నేనే చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం మీరు అడిగారు కదా, సర్లే మా వారు ఎప్పుడు చెప్పినా నేను వినను అనమాట. నాకు భయం అనమాట, అది వస్తుందో రాదో అని చెప్పేసి. మీరు అడిగారని చెప్పేసి నేను తెచ్చుకొని మరీ ట్రై చేశాను. నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు కనుక వీడియో చూస్తే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అడిగినందుకు నేను ట్రై చేశాననమాట. అంటే నాకు బూస్టింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. మీరు అడిగే క్వశ్చన్స్ చూసినప్పుడు తప్పకుండా చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. డైట్ కూడా నేను అక్కడక్కడ స్కిప్ చేసినా కానీ లేదు, మళ్ళీ చెయ్యాలి, మన రిజల్ట్ కూడా చూపించాలి. అప్పుడే నాకు ఏంటంటే నేను వెయిట్ లాస్ అవుతాను, హెల్తీగా ఉంటాను, మంచిగా నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను కాబట్టి భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కోసం అయితే ఆ స్ట్రిప్స్ అయితే తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చండి. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఒక స్వీట్ చేయబోతున్నాను అనమాట. దానికోసం అయితే మస్క్ మిలన్ జ్యూస్ అయితే తీసాను అనమాట. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కొన్ని మస్క్ మిలన్ ముక్కలు వేసేసి పేస్ట్ చేసేసాను. తర్వాత డైరెక్ట్ మస్క్ మిలన్ని జ్యూస్ చేసేసి అయితే ఈ బౌల్లో పోసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. సో దట్ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ మిక్స్ అయిపోతాయి అని చెప్పేసి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ. 1 గ్లాస్ మస్క్ మిలన్ స్మూదీ అనమాట. ఎందుకంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అలాగే నేను చాలా పల్చగా చేయలేదు, చిక్కగా చేశానమాట జ్యూస్ని. ఇదిగోండి పైనుంచి అయితే ఇలా బాదం అలాగే కాజుని ఇలా తురిమేసి అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మా వారికి నచ్చిందండి. సో ఇలా చేయమని అడుగుతున్నారనమాట. అంటే ఈ బాదం పలుకులు తగులుతుంటే భలే అనిపిస్తుంది తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ. అయితే ఇంకా నేనైతే ఈ గ్లాస్‌తో గ్లాస్ అయితే జ్యూస్ తీసుకున్నానండి. మస్క్ మిలన్ హెల్త్‌కి చాలా మంచిది. చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హైడ్రేటెడ్‌గా ఉండేలాగా కాపాడుతుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఎక్కువగా లభిస్తుంది. పొటాషియం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ స్మూతీని మనమైతే డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం నట్స్‌తో పాటు తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అలాగే మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ కూడా లభిస్తాయన్నమాట. డ్రై ఫ్రూట్స్‌లోకి అయితే మీ అందరికీ తెలిసిందే నేనేం వాడతాను, బాదాం, కాజు, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అలాగే చియా సీడ్స్ ఇవన్నీ వాడతాననమాట. అయితే ఇంకొక స్వీట్ కూడా చేయబోతున్నాను అన్నాను కదా, సగ్గుబియ్యంతో మస్క్ మిలన్ యాడ్ చేసి స్వీట్ అయితే రెడీ చేసేస్తాను మా వారికి అలాగే మా పాప కోసము. తర్వాత ఇంకా లంచ్‌లోకి వచ్చేసి మంచి పులావ్ చేద్దాంలే అని చెప్పేసి నా దగ్గర మటర్ ఉందనమాట. అదే గ్రీన్ పీస్ ఉందనమాట. సో దాంతో పులావ్ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే కొద్దిగా కుక్కర్‌లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి. షాజీరా, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసైతే మంచిగా ఒకసారి చిటపటలాడిన తర్వాత ఆనియన్‌ని పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అయితే ఈ పులావ్‌లో నేనొచ్చేసి ఆకుకూర ఏం వాడుతున్నానంటే మెంతికూర వాడబోతున్నాననమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా నేను మెంతికూరతో ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే మా సిస్టర్ ట్రై చేశారనమాట. తను చెప్పింది, నేను ట్రై చేశాను. చాలా బాగుంది, నువ్వు కూడా ట్రై చెయ్యి. మెంతికూర కూడా హెల్తీ కాబట్టి సో నువ్వు ఇంక్లూడ్ చేసుకో డైట్‌లో అని చెప్పిందనమాట. సో నేను కొంచెం గ్రీన్ పీస్ ఎక్కువగా యాడ్ చేసుకొని అయితే ఈ పులావ్ చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం గ్రీన్ పీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఫైబర్ అలాగే మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. అలాగే మెంతికూర తీసుకుంటున్నాం కాబట్టి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఐసైట్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ మెంతికూర ఆకులు అలాగే గ్రీన్ పీస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ఒక
టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను. నార్మల్‌గా నేను హ్యాండ్‌తో వేశాను. అంటే కొలతగా చెప్తున్నాననమాట. ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాననుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ట్రై చేయండండి. ఈ రెసిపీ అయితే చాలా బావుంటది. అలాగే నేను ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటున్నానో డబుల్ గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాననమాట. అయితే డే 37 వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేశానండి. సో, దాన్నైతే నాకు తెలిసి ఎవరు చూడలేదనుకుంటా. ఒకసారి గనుక మీరు చెకౌట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి చెకౌట్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడైతే వాటర్‌లో నేనైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ముందుగా ఒక అరగంట ముందుగా నేనైతే బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేసే బియ్యం అందుకని చెప్పేసి ఒక అరగంట ముందైతే నానబెట్టుకున్నాను. సో దట్ మంచిగా ఉడుకుతాయిలే అని చెప్పేసి. ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నానండి. మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా బిర్యానీ రెడీ అయ్యేలోపు మామూలుగా దీనికైతే సాంబార్‌తో తినొచ్చు, పప్పుతో తినొచ్చు. అయితే నేను కొంచెం డిఫరెంట్‌గా ఒక కర్రీ చేయబోతున్నాననమాట. ఈ మధ్యలోనే నేను ఆ కర్రీ చూసాను. అది ట్రై చేశాననమాట. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. తినేటప్పుడు మనకి విసుగు కూడా రాదు అది తినేటప్పుడు. అయితే ఇక్కడ ఏం కర్రీ చేయబోతున్నానంటే ములక్కాడలతో చేయబోతున్నాను. ములక్కాడ టమాటానే. కాకపోతే గుజ్జుని సపరేట్‌గా చేసి కర్రీ అయితే చేయబోతున్నాననమాట. సో, నేను ఆల్రెడీ ములక్కాడలు ఉడికిచ్చేసుకున్నాను. గుజ్జు సపరేట్ కూడా చేసేసుకున్నాను. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను ఫస్ట్. పోపు కోసం ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్‌తో పాటు కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడైతే కరివేపాకు రెబ్బలు వేసేసాను కదా! ఇప్పుడైతే ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. తర్వాత టమాటాస్‌ని అయితే నేను కొంచెం గ్రైండ్ చేసి అయితే యాడ్ చేసుకున్నానండి. సో దట్ మంచిగా ఉడుకుతుందిలే అని చెప్పేసి. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసి మంచిగా ఉడకనియాలి. సో దట్ టమాటాస్‌లో ఉన్న పచ్చి వాసన అనేది పోతుందనమాట. అయితే పేస్ట్ చేసినప్పుడు మనకు త్వరగా ఉడికినట్టు అనిపిస్తదండి. కాపోతే పచ్చివాసన వస్తదనమాట. టమాటాస్‌లో నుంచి టోటల్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే గుజ్జు సెపరేట్ చేసుకున్నాను కదా! ములక్కాడల గుజ్జునైతే యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి అయితే కర్రీ అయితే రెడీ చేసేసాను. అయితే నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది. ములక్కాడలు ఎవరైతే తినరో మీ ఇంట్లో మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చనమాట. ఇదొక టిప్. అయితే ఆ పులావ్‌తో బావుంటదో లేదో అనుకున్నానండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అయితే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకైతే ఇచ్చాననమాట. అదే ఆ పులావ్ అలాగే ఈ కర్రీ. తనైతే ఈ కర్రీని చట్నీ అనిందనమాట. చట్నీ కాదండి అది కర్రీ అని చెప్పాను నేను. నిజంగా అంటే మన సైడ్ ఎలా చేసుకుంటాం. వాళ్ళ గుజరాత్ వాళ్ళనమాట. సో, వాళ్ళు ఎలా చేసుకుంటారో నాకు తెలీదు. ఇంకా కర్రీ, రైస్ అయితే పక్కకు ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సాలాడ్‌కి అయితే క్యారెట్ అలాగే కీరా అయితే తీసుకుంటున్నాను. క్యారెట్ మనం రెగ్యులర్ బేసిస్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫైబర్ మంచిగా లభిస్తుంది. కీరా తీసుకుంటున్నాం కాబట్టి మనం హైడ్రేటెడ్‌గా ఉంటాము. అలాగే మనకి ఫైబర్ కూడా లభిస్తుందనమాట. ఇదిగోండి కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందనమాట. ఇంకా మనం లంచ్ ప్లేట్‌ని అయితే రెడీ చేసేసుకుందాము. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. పులావ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ములక్కాడలు తినకపోతే ఇలా కర్రీ చేసి అయితే పెట్టండి. వాళ్ళు తప్పకుండా తింటారనమాట. రైస్ చూడండి కుక్కర్‌లో పెట్టినా గానీ ఎంత బాగా ఉడికిందో అసలకి. క్వాంటిటీ ఏంటంటే వాటర్ మనం ఎక్కువగా వేసేస్తే మెత్తగా అయిపోద్ది. నేను మాత్రం మామూలుగా 1కి 2 గ్లాసులు వాటర్ అలా అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే కర్రీ పెట్టుకున్నాను. అలాగే క్యారెట్, కీరా, సలాడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వారం మొత్తంలో మన దగ్గర క్యారెట్, కీరా ఉండాలని లేదండి. అప్పుడప్పుడు అయిపోతాయి. అప్పుడప్పుడు మనకు మార్కెట్‌కి వెళ్ళడానికి అవుతుంది. అప్పుడప్పుడు అవ్వదనమాట. కానీ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లంచ్ ప్లేట్‌ని నీట్‌గా, కలర్‌ఫుల్‌గా రెడీ చేసుకొని తినండి. మీకు కూడా డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మా వాళ్ళు వాటర్ మిలన్ జ్యూస్ కావాలి అని గోల చేస్తుంటే ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నానిక్కడ. ఈ మధ్య వాటర్ మిలన్స్ అయితే భలే స్వీట్‌గా, భలే రెడ్ కలర్‌లో వస్తున్నాయండి. ఎంత టేస్ట్‌గా ఉందో అసలకి ఈ వాటర్ మిలన్ చెప్పాలంటే భలే స్వీట్‌గా ఉంది. ఇదిగోండి ఇక్కడ హోల్స్‌గా ఉంది కదా వాటర్ మిలన్. తినేప్పుడు భలే టేస్టీగా అనిపించింది నాకైతే. అయితే వాటర్ మిలన్ కూడా మనం
ఎక్కువగా తీసుకోకూడదంటండి. మనం ఒక 300 గ్రామ్స్ వరకైతే మనం వాటర్ మిలన్‌ని తీసుకోవచ్చంట. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి షుగర్ స్పైక్స్ అనేవి పెరుగుతాయంట. నేనైతే గూగుల్‌లో చదివాను. అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ తాగుతున్నాననమాట. ఇదిగోండి ఇక్కడ అన్నీ కట్ చేసిన తర్వాత అయితే బయట డస్ట్‌బిన్ ఉంటదనమాట ఇంకా మాకు. బయటకెళ్ళి పారేసొస్తున్నాను. నేనైతే భలే వీలుగా పెట్టుకుంటానండి. పొడి చెత్త ఒక పక్క పెడతాను. తడి చెత్త ఒక పక్క పెడతాననమాట. ఎటు వీలుగా ఉంటే అటేసేస్తాను. తర్వాత ఇంక నేనైతే ఈరోజు డిన్నర్‌కి ఫ్రూట్ ప్లేట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళు ఎలాగో జ్యూస్ తాగుతా అన్నారు కదా! సర్లే నేను ఎలాగో వాటర్ మిలన్ కట్ చేశాను కాబట్టి ఫ్రూట్ ప్లేట్ పెట్టుకుందాంలే అని ఫ్రూట్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డిన్నర్‌లోకి ఇలా లైట్‌గా తీసుకుంటే ఏంటంటే మంచిగా తొందరగా మనం పడుకునేలోపు డైజెషన్ అయిపోతుందనమాట. డైజెషన్ అయిపోయిందంటే మనకి తర్వాత ఏం చేస్తుంది మన బాడీ ఫ్యాట్‌ని క్లీన్ చేసుకుంటుందనమాట బాడీలో. అప్పుడు ఫ్యాట్‌ని యూజ్ చేసుకుంటుంది ఏమన్నా మనకి ఎనర్జీ కావాలి అనంటే. మనం ఏంటంటే లేట్‌గా తిన్నామనుకోండి, మనకి ఫ్యాట్ అనేది కరగదు. త్వరగా తినేసామనుకోండి మనం పడుకునే లోపే డైజెషన్ అయిపోతుంది కాబట్టి ఇంకా మన బాడీకి కావాల్సిన ఎనర్జీని ఫ్యాట్ నుంచి తీసుకుంటుందనమాట. అందుకని చెప్పేసి డిన్నర్స్‌ని మనం లైట్‌గా పెట్టుకోవాలి ఎప్పుడు గానీ. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ ఎక్కువ తిన్నా పర్లేదు కానీ నైట్ డిన్నర్‌ని లైట్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఇదిగోండి వాటర్ మిలన్ ముక్కలు, అలాగే ఏమంటారు పియర్ హాఫ్, అలాగే ఒక హాఫ్ జామకాయ, తర్వాత ఇక్కడైతే కొన్ని నట్స్ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం రోస్ట్ చేసైతే ఒక గుప్పెడు అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ అనుకోండి తీసుకున్నాను అంతే. అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. ఇంక నా ప్లేట్‌ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత వీళ్ళకైతే జ్యూస్ చేస్తున్నాననమాట. పాపకైతే నేను జ్యూసర్ తీస్తున్నానంటే చాలండి. మమ్మీ నేను పెడతాను, నేనేస్తాను అని చెప్పేసి ముందు పైనెక్కేసి తను పెడతా ఉంటదనమాట. నాకు అలా ఎక్కితే భలే భయమేస్తది. ఇటు పడిద్దో తెలీదు. అని చెప్పేసి ఆ పిల్లని చూసుకుంటూ ఓ పక్కన జ్యూస్ తీస్తా ఉంటాననమాట. ఇదిగోండి జ్యూస్ అయితే ఇలా గ్లాస్‌లోకి సర్వ్ చేసి ఇచ్చేసాను మా వాళ్ళకి. ఇంకా మా వారైతే గ్లాస్ తాగిన తర్వాత మా పాపకి ఇచ్చిన దాంట్లో కొంచెం మిగిలితే మా వారు ఫినిష్ చేసేసారు. అయితే వాటర్ మిలన్ జ్యూస్‌ని ఎప్పుడు ప్లెయిన్‌గా తాగకుండా అప్పుడప్పుడు కొన్ని పుదీనా రెబ్బలు యాడ్ చేసుకోవడం, కొంచెం లెమన్ యాడ్ చేసుకోవడం. తర్వాత ఇక్కడైతే ఈరోజు నేను చియా సీడ్స్‌ని ముందే నానబెట్టేసుకున్నాననమాట. ముందే నానబెట్టుకొని చియా సీడ్స్‌ని అయితే 1 టేబుల్ స్పూన్ దాకా 2 గ్లాసెస్‌లో అయితే యాడ్ చేశాననమాట. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్, ఫైబర్, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా లభిస్తాయి. మన స్కిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిదన్నమాట. సో, మన డైట్‌లో 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ మన చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.